హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. RJSuperbook ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం చికెన్ 65 రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ రెసిపీని యాజ్ ఇట్ ఈస్గా మీరు ఫాలో అయినట్లయితే చాలా డెలిషియస్ అండ్ క్రిస్పీ చికెన్ 65ని ఎంజాయ్ చేయొచ్చు. సో మనం రెసిపీ యొక్క ప్రొసీజర్ని స్టార్ట్ చేసుకుందాం. ఈ రెసిపీ కోసం బోన్లెస్ చికెన్ వాడుతున్నాం. 350 గ్రామ్స్ బోన్లెస్ చికెన్ని ఈ విధంగా చిన్న పీసెస్లా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆల్రెడీ నేను చికెన్ని కొంచెం పసుపు వేసి కడిగి పెట్టుకున్నాను. సో నెక్స్ట్ స్టెప్, చికెన్లో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు కారం వేసుకోవాలి. స్పైసీనెస్ని ఎక్కువగా ఇష్టపడేవారు 1/2 టీ స్పూన్ పెంచుకోవచ్చు. ఇప్పుడు 1.5 టీ స్పూన్ జీలకర్ర పొడి ఇందులో వేసుకోవాలి. మరి కాస్త స్పైసీనెస్ కోసం 1 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి. కారం ఎక్కువ వేసుకున్నట్లయితే మిరియాల పొడి చూసుకొని తగ్గించి వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. తర్వాత 1.5 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకోవాలి. ఇప్పుడు మనం వేసుకున్న స్పైసెస్ అలాగే పెరుగు చికెన్కి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలో 3 టేబుల్ స్పూన్ల నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పెట్టుకున్న తర్వాత చికెన్ని కొద్దిసేపు మ్యారినేట్ అవ్వడం కోసం పక్కన పెట్టి ఇప్పుడు చికెన్కి క్రిస్పీ కోటింగ్ కోసం ఫ్లవర్ మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. దానికోసం ఒక బౌల్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల మైదా పిండి, 3 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, అలాగే 3 టేబుల్ స్పూన్లు కార్న్ఫ్లవర్ వేసుకోవాలి. దీంట్లో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు పిండ్లన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. చికెన్ పీసెస్ని రెడీ చేసేలోపు ఆయిల్ని డీప్ ఫ్రై కోసం వేడి చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ పీసెస్ని ఒక్కొక్కటిగా తీసుకొని పిండి మిశ్రమం కోట్ అయ్యేలా చూపించిన విధంగా రెడీ చేసి పెట్టుకోవాలి. చికెన్ పీసెస్ అన్నిటిని ఇదే విధంగా పిండి మిశ్రమంలో డిప్ చేస్తూ ఈవెన్గా కోట్ అయ్యే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ప్రిపేర్ చేసి పెట్టుకున్న చికెన్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో వేసిన వెంటనే వీటిని కదపకుండా ఒక 2 to 3 మినిట్స్ అలానే ఉంచాలి. 3 నిమిషాల తర్వాత చికెన్ పీసెస్ అన్ని వైపులా గోల్డెన్ కలర్ వచ్చే విధంగా గరిటెతో కలుపుకోవాలి. చికెన్ పీసెస్ అన్ని గోల్డెన్ కలర్లో వచ్చినాక వాటిని ఒక టిష్యూ పేపర్లోకి తీసుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి ఒక పెనం పెట్టుకోవాలి. దీంట్లో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా తరిగిన 3 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన 2 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఆ తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మాడిపోకుండా బాగా ఫ్రై చేసుకోవాలి. దానివల్ల కరివేపాకు అలాగే వెల్లుల్లి ఫ్లేవర్ ఆయిల్లోకి వస్తుంది. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని ఇందులో వేసుకొని టాస్ చేసుకోవాలి.
చివరగా దీని మీద కొత్తిమీర జల్లుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే మన డెలిషియస్ చికెన్ 65 తినటానికి రెడీ. ఫ్రెండ్స్, మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక రెసిపీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.